విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థకు గురయ్యారు. అయ్యయ్యో సానుభూతొద్దురా. ఫ్లాష్ బ్యాక్. ఆక్రోశము వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. అటు చూడు. కట్ చేస్తే బాబీ సడన్ గా ముసలాడైపోయేంటి? ఆడెప్పుడో ముసలాడైపోయాడు సార్. మెయింటెనెన్స్ సరిగలేక అసలు ఇప్పుడు బయటపడింది. వల్లభనేని వంశీని విజయవాడ జైలుకు తరలించారు పోలీసులు. ఇప్పుడు కిడ్నీ పోయిన పేషెంట్ లాగా ఎలా వీక్ అయిపోయారు. పూర్వం ఎలా ఉండేవారు? శోభన్ బాబులా రింగు తిప్పుకుని కింగ్ లో ఉండేవారు. ఇప్పుడు కస్టడీ సమయంలో 3rd డిగ్రీ ప్రయోగించారా? పర్లేదు, ఇంకో రౌండ్ వేయచ్చు. హైపాక్సియా అంటే బ్రెత్లెస్నెస్ వచ్చింది. దీంతో జైలు అధికారులు వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇదేంటి ఏం కనపడతలేదు? లోపల ఏమన్నా ఉంటే కదా కనపడడానికి. కాదు, ఆయనకి ఈ వాతావరణంకి హిమోగ్లోబిన్ కొంచెం తగ్గింది. శనివారం హాస్పిటల్ తీసుకెళ్లారు అండ్ టాబ్లెట్స్ ఇప్పుడు మార్చి వేరే ఇస్తున్నారు. ఈ బిల్లలు 4 రోజులు పొద్దున సాయంత్రం వేసుకో. కాళ్ల వాపులు, శ్వాస సంబంధిత సమస్యలు వచ్చినట్లుగా వంశీ జైలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. అదే 2nd గ్రేడ్ అని ఇచ్చారు డాక్టర్స్ రిపోర్ట్. అది ముందు నుంచి ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతా ఉంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? కస్టడీ సమయంలో 3rd డిగ్రీ ప్రయోగించారా? వీడికి నరకానికి అన్యాయం చూపించండి రా. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు.